హలో అండి, నమస్కారం. ఈరోజు మనము కిమి ఏఐ మోడల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీరు 60+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. కిమి ఏఐ మోడల్. సో మీరు దీని గురించి అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏఐ ఇలా చైనా వాళ్ళు, యూఎస్ వాళ్ళు, ఎలాన్ మస్క్ అనేసి చాలా ఏఐ టూల్స్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. సో అలానే ఈరోజు కూడా ఈ కిమి ఏఐ మోడల్ కూడా వచ్చిందనమాట మార్కెట్లోకి. సో దీని గురించి డీటెయిల్గా చెప్పాలి అంటే అసలు ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే, ఇది ఫస్ట్గా అయితే కిమి ఏఐ మోడల్ వాజ్ డెవలప్డ్ బై మోన్షాట్ ఏఐ అనమాట. అంటే కిమి ఏఐ మోడల్ ఏదైతే ఉందో దాన్ని మోన్షాట్ అనే ఏఐ అనే కంపెనీ డెవలప్ చేసింది. సో ఈ మోన్షాట్ అంటే ఏంటి అంటే, ఇది చైనాకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అనమాట. అంటే దీన్ని మనము చైనా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. చైనాలోని మోన్షాట్ ఏఐ అనేసి ఒక కంపెనీ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ మనకి ఈ కిమి ఏఐ మోడల్ని డెవలప్ చేసింది. ఓకే, ఈ మోన్షాట్ ఏఐ అంటే ఏంటో కాదు, ఇది ఒక కంపెనీ, చైనాకి సంబంధించిన ఒక కంపెనీ అన్నమాట. సో ఇలా ఈ మోన్షాట్ ఏఐ అనే కంపెనీ మనకి ఈ కిమి ఏఐ మోడల్ని అయితే డెవలప్ చేసింది. అండ్ అలాగే అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే, ఇది జనరల్గా మనకి కిమి డాట్ ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, కిమి కే అనేసి ఉంటుంది. కిమి కే 1.5 అనే వర్షన్లో మనకి ఇది రిలీజ్ చేయబడిందండి. అసలు ఇది ఎప్పుడు రిలీజ్ చేయబడిందంటే జనవరి 2025న రిలీజ్ చేయబడింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది అసలు కిమి ఏఐ మోడల్ అనేది అసలు ఎందుకు డిజైన్ చేశారు అంటే, ఇది బోత్ మనకి టెక్స్చువల్ అండ్ విజువల్ ఇన్పుట్స్ని ఇది హ్యాండిల్ చేయగలదన్నమాట. అంటే జనరల్గా మనకి మనం ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతామో జనరల్గా అయితే, చార్ట్ అంటే మనకి ఏముంటుంది, టెక్స్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేస్తారు, వేర్ ఈజ్ హైదరాబాద్ ఇన్ ఇండియా, అలా ఆన్సర్ ఏమొస్తుంది, హైదరాబాద్ ఈజ్ అన్ తెలంగాణ స్టేట్ సిటీ, అలా ఏదో ఒకటి వచ్చేస్తుంది, రైట్. ఇలా మీరు ఇక్కడ టెక్స్ట్ ఇస్తే ఇక్కడ అవుట్పుట్లో కూడా టెక్స్ట్ వస్తుంది. ఈ కిమి ఏఐ మోడల్లో మనకి టెక్స్చువల్తో పాటు విజువల్ ఇన్పుట్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఫోటో మీ గ్యాలరీలో ఉన్నది మీరు డౌన్లోడ్ చేసింది ఏదైనా ఫోటో అప్లోడ్ చేసినా కూడా అది అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇన్పుట్ లాగా ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, విజువల్గా ఏదైతే ఉందో అది తీసుకుని కూడా మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా అండి. తర్వాత వచ్చేసరికి మనకి కిమి వాజ్ పవర్ఫుల్ మల్టీ మోడ్ ఏఐ అనమాట. సో దీన్ని మనము పవర్ఫుల్ మల్టీ మోడ్ ఏఐ అనేసి అనొచ్చు. అండ్ అలాగే ఈ కిమి ఏఐ మోడల్ మనకి జనరల్గా రెస్పాన్స్ అనేది అక్యురేట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఎఫిషియంట్ ఇమేజ్ జనరేషన్ కూడా ఉంటుంది దీంట్లో. ఎఫిషియంట్ ఇమేజ్ జనరేషన్. సో దీంట్లో మెయిన్గా మనకి ఈ కిమి ఏఐ మోడల్ అనేది ఈ రెండిటికి బాగా మంచిగా పర్ఫామ్ చేయడానికి డెవలప్ అనేది చేశారు. తరువాత ఇట్ కెన్ అనలైజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. అంటే ఈ కిమి ఏఐ మోడల్ అనేది చాలా హ్యూజ్ డేటాని అనలైజ్ చేయగలదు. అంటే జనరల్గా లైక్ ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్, ఆడియోస్, అండ్ అలాగే లైక్ డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ ఏదైనా కూడా ఇది హ్యాండిల్ చేయగలదన్నమాట. సో మీరు ఇక్కడ నాట్ ఓన్లీ ఇలా టెక్స్ట్, ఇమేజ్ ఇవే కాదు, దీంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి.
లైక్ మీరు ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు, వీడియో అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే పీడిఎఫ్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఏదైనా డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈ కిమి అనేది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని అనలైజ్ చేస్తుంది అన్నాం కదా. అంటే ఎలాంటివంటే జస్ట్ లైక్ యాటిట్యూడ్ రీజనింగ్ అనుకోవచ్చు, రీజనింగ్, లేకపోతే సైన్స్కి సంబంధించిన, అండ్ అలాగే మ్యాథ్ అండ్ కోడింగ్. సో వీటిలో కూడా ఈ కిమి ఏఐ మోడల్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే అండి. సో దీంట్లో అయితే మనకి ఇలా నేను ఇక్కడ ఇమేజ్, వీడియో, పీడిఎఫ్, డాక్యుమెంట్ ఇలా ఏదైనా అప్లోడ్ చేయొచ్చు అన్నాను కదా అండి. కాకపోతే దీనికి మనము ఎంతవరకు అప్లోడ్ చేసుకోవచ్చు అంటే 50 ఫైల్స్ అనేవి చేసేసుకోవచ్చు. ఆ 50 ఫైల్స్ ఈచ్ ఫైల్ ఎంత ఉండాలంటే 100 MB వరకు ఉండేలా చూసుకోవాలి. సో మీరు జనరల్గా మీకు ఒక పీడిఎఫ్ ఉంది, మీకు ఎగ్జామ్ ఉంది రేపు. సో ఈ కిమి ఏఐ మోడల్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే జస్ట్ ఒక పీడిఎఫ్ పెట్టేసి అసలు దాంట్లో ఏముందో క్లియర్గా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనేసి మనం ఈ కిమి ఏఐ మోడల్ని మీ పీడిఎఫ్ అప్లోడ్ చేసి కనుక టెక్స్ట్ ద్వారా మీరు అడిగినట్టు అయితే మీ పీడిఎఫ్లో ఏదైతే ఉందో అదంతా కూడా అసలు ఏముంది, వాట్ అసలు దాంట్లో చాలా పెద్ద ఎగ్జామ్స్ అంటేనే ఒక ఇంత లావ్ టెక్స్ట్ బుక్గా ఉండేది మనం చూసే ఉన్నాం. కాకపోతే దాంట్లో వచ్చేది జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అనుకోవచ్చు. అంటే దాంట్లో ఇంపార్టెంట్వి కొన్ని ఉంటాయి, పిక్చర్స్ వగేరా, బిట్స్ కొన్ని అనేసి చాలా లావ్ టెక్స్ట్ బుక్, లేకపోతే చాలా పెద్ద టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది. కాకపోతే దీంట్లో మనం ఒక పీడిఎఫ్ ఇస్తే అసలు ఆ పీడిఎఫ్లో కంటెంట్ ఏముంది, మనకి ఎంతవరకు అవసరం ఉంటుంది, అది మొత్తం జస్ట్ ఒక 10-20 మినిట్స్లో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది కూడా మనం చేసేయచ్చు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మీ మొబైల్లో ఉన్న ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి దీంట్లో. ఓకే, అప్లోడ్ చేశాక ఇక్కడ అప్లోడ్ చేశారు, మీకు కావాల్సిన క్వెరీ ఏంటో, రిక్వైర్మెంట్ ఏంటో ఇక్కడ టెక్స్ట్ రూపంగా ఇస్తే అది నెక్స్ట్ ఇక్కడ రిప్లై అనేది ఇస్తుంది. అలా ఇది మనము ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ పీడిఎఫ్స్ కానివ్వండి, మీరు ఒక ఇమేజ్ చూసారు, ఆ ఇమేజ్లో మీకు ఏదో అంత క్లారిటీ లేదు, లేకపోతే ఏదో సంథింగ్ ఇమేజ్ అప్లోడ్ చేసేస్తే గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ ఇమేజ్ అంటే అక్కడ అసలు ఏముంది అనేసి ఆ పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ మనకైతే టెక్స్ట్ అనేది వస్తుంది. ఇలా వేరియస్ పర్పసెస్లో ఈ కిమి ఏఐ మోడల్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇది అసలు ఎలా యూజ్ చేయాలి మ్యామ్, అండ్ అలాగే ఫ్రీయా పేడా అనేది కూడా మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. యూజువల్గా మనకైతే దీనికి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉందండి. ఓకే, సో దీనికైతే మనకి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంది. ఇంకా ఫ్రీయా పేడా విషయానికి వచ్చేస్తే ఇది అబ్సల్యూట్గా ఫ్రీ. అంటే మీరు ఈజీగా మీ బ్రౌజర్స్లో తీసేసుకుని యూస్ చేసేసుకోవచ్చు. చాట్ జీపీటీ అనేది పెయిడ్ వర్షన్లో ఉంటుందని మనం ఆల్రెడీ చూసాం కదా మన వీడియోస్లో. కాకపోతే ఈ కిమి ఏఐ మోడల్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే, అండ్ గ్రోక్ 3 AI గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో దానికి కొన్ని లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంది. సో ఇదైతే అన్లిమిటెడ్ యాక్సెస్. సో ఎస్, ఇలా మనము ఈ కిమి ఏఐ మోడల్ని యూస్ చేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిమి ఏఐ మోడల్ అండి. అసలు మీరు ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ మీ బ్రౌజర్కి వెళ్ళేసి కిమి ఏఐ మోడల్ అనేసి టైప్ చేసేయండి. అక్కడ మీకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరైతే మీ మొబైల్ నెంబర్ సంథింగ్ ఇచ్చేసి అక్కడ ఏదైతే అడుగుతుందో అది ఇచ్చేసి లాగిన్ అనేది అవ్వాలన్నమాట. మోస్ట్లీ మీ మొబైల్ నంబర్ విత్ ఇండియానా 91 అది చూసేసుకుని లాగిన్ అయిపోండి. తర్వాత మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఇంకేదైనా ఉంటే అది మొత్తం కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసేసుకోవచ్చు అండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏఐ టూల్ అయినా కూడా మీ పర్సనల్ ఇమేజెస్ షేర్ చేయడం కానీ, మీ పర్సనల్ డాక్యుమెంట్స్ ఏదైనా షేర్ చేయడం కానీ అవన్నీ కూడా చేయకండి. ఎందుకంటే ఏఐని కూడా ఎంతవరకు యూస్ చేసుకోవాలో అంతేవరకు యూస్ చేసుకోవాలి. జస్ట్ మీ పర్సనల్ డేటాని ఇవ్వకుండా చూసేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ మై సజెషన్ అంతే. సో మీ పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మీకు ఏదైనా కంపెనీ ఉంటే దాని డేటా ఏదైనా చిన్నవైనా సరే పర్సనల్ అనిపిస్తే మాత్రం అది ఇలాంటి ఏఐ టూల్స్లో ఏదంటే ఆ వెబ్సైట్స్లో పెట్టకండి. సో ఇది అందరికి కూడా అవేర్నెస్ అనేది రావాలి. ఏఐ టూల్స్ వచ్చాయి కదా అనేసి మన ఓన్ ఇమేజెస్, ఓన్ వీడియోస్, లేకపోతే ఓన్ ఇన్ఫర్మేషన్ కూడా
ఇస్తున్నారు చాలామంది. సో అదైతే అవాయిడ్ చేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెనీ ఏఐ మోడల్ అండి. ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఏఐ టూల్స్ గురించి కూడా అప్డేటెడ్గా అసలు ఏవి వస్తున్నాయి అవన్నీ కూడా మనమైతే క్లియర్గా డిస్కస్ అనేది చేసేసుకుందాం. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ హాట్ న్యూస్ అనేది చెప్పాలి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసిందనమాట. సో అది కూడా మీకు ఫస్ట్లీ ఒక ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాను చూడండి. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ అనేది మనకి జస్ట్ 1999 అంటే 2000 1 రూపీ తక్కువ. ఓకే, సో జస్ట్ 1999కి మాత్రమే 1999కి మాత్రమే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఎంసీఏ ఏదైనా ఎంఎస్సి ఏదైనా కానివ్వండి, మీకు జస్ట్ మీ పాకెట్ మనీతో ఈఎంఐ ఆప్షన్లో కూడా మీరు జాయిన్ అయ్యే విధంగా మేము పెట్టాము. సో ఎస్, మీరు ఇన్ కేస్ కావాలి కోర్స్ కావాలి ఇంకా కోర్స్ డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే కోర్స్ డీటెయిల్స్ కూడా. సో ఇంకా ఫర్దర్గా మీకు ఫ్రీ డెమో చూసేసి ఆ డెమో చూసాక మీకు నచ్చితే లైక్ జాయిన్ అవ్వాలి అంటే నేను ఇక్కడ నంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఈ నంబర్కి అయితే ఇక్కడ చూడండి 8143553931. ఓకే, ఈ నెంబర్కి మీకు ఇన్ కేస్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్కి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అనేది అయిపోండి. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. కోర్స్ డీటెయిల్ కానివ్వండి, ఫ్రీ డెమో కానివ్వండి, మీకు ఏది డౌట్ ఉన్నా ఏం క్వైరీస్ ఉన్నా కూడా క్లియర్ చేసేసుకుని ఈ డెమో నచ్చితేనే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.